టాలీవుడ్లో తమిళ దర్శకుల ప్రభావం పెరుగుతోంది. అయితే, అనేక సందర్భాల్లో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో చేసిన సినిమాలు పెద్ద విజయాలు సాధించలేదు. ఈ కథనంలో ఆ విషయాన్ని వివరిస్తున్నాం. టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం తమిళ దర్శకుల ప్రభావం కూడా టాలీవుడ్పై ఎక్కువగా ఉంది. తెలుగు హీరోలు తరచుగా తమిళ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నారు. అయితే తమిళ డైరెక్టర్స్ నుంచి తెలుగు హీరోలకు ఆశించిన రిజల్ట్ రావడం లేదు. ఎంతో నమ్మకం పెట్టుకుని అవకాశాలు ఇస్తే టాలీవుడ్ హీరోలు కోలుకోలేని డిజాస్టర్స్ ఇచ్చారు తమిళ దర్శకులు. ఆ దర్శకులు ఎవరు? ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. తమిళంలో మురుగదాస్కి గజిని, తుపాకీ, సర్కార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. కానీ తెలుగులో మహేష్తో రూపొందిన స్పైడర్ మూవీ ఊహించని డిజాస్టర్గా నిలిచింది. నిర్మాతలకు ఈ చిత్రం భారీ నష్టాలు మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీ కూడా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిందే. ఈ మూవీ కాన్సెప్ట్ బావుంటుంది కానీ అంచనాలని అందుకోలేకపోయింది. ఫ్యాన్స్ కోరుకున్న విజయం దక్కలేదు. తమిళంలో బిల్లా లాంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన విష్ణువర్ధన్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి డిజాస్టర్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పంజా చిత్రం ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది. నాగ చైతన్య నటించిన కస్టడీ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. తమిళంలో ఆయన మానాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించారు. కానీ కస్టడీ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన రూలర్ మూవీ పరమ రొటీన్ చిత్రంగా విమర్శలకు గురైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిలబడలేకపోయింది. రామ్ పోతినేని నటించిన వారియర్ చిత్రాన్ని డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా రొటీన్ మాస్ కథాంశంతో రూపొందింది. ఆడియన్స్ ఏమాత్రం ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపలేదు. దీనితో వారియర్ మూవీ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాల్లో గేమ్ చేంజర్ ఒకటి. స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి ఫ్యాన్స్ అస్సలు ఇలాంటి చిత్రం ఊహించలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ విధంగా టాలీవుడ్ బడా స్టార్లు సైతం తమిళ దర్శకుల నుంచి తప్పించుకోలేకపోయారు. చివరగా, టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమా ఎంపికలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు చూపుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం.